అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి ఈరోజు అనుదిన వాక్య భాగం యోవేలు గ్రంథం నుంచి 2వ అధ్యాయం 26వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. నా జనులు ఇక నిన్నటికిని సిగ్గునొందరు. పెద్దది నా జనులు ఇక నిన్నటికిని సిగ్గునొందరు. చిన్న ప్రార్థన. యోవేలు గ్రంథం నుంచి 2వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాం. నా జనులు ఇక అన్నిటికీ సిగ్గునందరు. పరిశుద్ధాన్ని మా తండ్రి యోవేలు 2:26 వచనం మీరు మాకు ఇచ్చినారు. నా జనులు ఇక అన్నిటికీ సిగ్గునందరు. నీ జనులుగా ఎలా ఉండాలి, నీ అడుగుదారులు ఎలా నడవాలి, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ శాస్త్రాన్ని విధులు గైకుంటేనే నీ ప్రజలం కదా నాయన. నీ స్వభావం మాలో ఉంటేనే నీ ప్రజలం కదా. రోజు నీ చిత్తం నెరవేరుస్తేనే కదా, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాను కదా నీ జననం. తండ్రి మాకు నేర్పించడానికి 2000 సంవత్సరాల క్రితం నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించావు. ఆయన స్థానంలో పరిశుద్ధాత్మను పంపించావు. పరిశుద్ధాత్మను పొందిన మేము కూడా కొంతమంది నీ చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు. ఇంకెలా నిన్ను హత్తుకుని జీవిస్తే, నీ ఆజ్ఞలు గైకుంటే, నీ సన్నిధి ఉంటే, నీ వరాలు మాకుంటే ఎలా నడుచుకుంటామో. కొరింథీ సంఘస్థులు అన్ని రకాల వరాలు పొందుకొని కూడా మరి నిజనులుగా ఉండలేకపోతున్నారు. ప్రకృతి సంబంధించిన మనుషులు కానీ, శరీర సంబంధించిన మనుషులు కానీ ఉంటున్నారు. మేము నీ మనుషులుగా ఉండాలంటే ఎలా నడుచుకుంటే నీ భక్తులంగా ఉంటాం, ఎలా నడుచుకుంటే అన్నడు సిగ్గునందని వారంగా ఉంటాం. మాకు నేర్పించి మన యేసుని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా జనులు ఇక అన్నిటికీ సిగ్గునందరు అని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చెప్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు అన్నిటికీ సిగ్గునందడు అని యెషయా చెప్తున్నాడు, పౌలు భక్తుడు చెప్తున్నాడు, పేతురు భక్తుడు చెప్తున్నాడు. యేసు ప్రభువు నా యందు మీరు మీ యందు నా మాట నిలిచడం మీకు ఏది ఇష్టమో అడుగుడను. మనకి ఏది ఇష్టమో అది దొరికినాక సిగ్గుపడే పరిస్థితులు ఎందుకు వస్తాయి? కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలు మీ ప్రతి అవసరం తీరుస్తానన్నాడు. ప్రతి అవసరం తీర్చినాక మనకి ఇంకా భయపడే పరిస్థితులు ఎందుకు వస్తాయి? సిగ్గుపడే పరిస్థితులు ఎందుకు వస్తాయి? మరి రోమపత్రిక 8వ అధ్యాయంలో 32వ వచనంలో చూసినట్టయితే, మనందరి కొరకు తన కుమారుడైన యేసును అనుగ్రహించిన వాడు యేసుతో పాటు సమస్తాన్ని మనకు ఎందుకు ఇవ్వడం? చదవండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చెప్పండి. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనకు అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ఈ సమస్తాన్ని మనకు ఇచ్చినాక మనకు సిగ్గుపడే పరిస్థితి ఎక్కడుంది? అసలు నీ కోరికను సిద్ధింపజేస్తాను, ఆలోచన సఫలపరుస్తున్నాడు. మన కోరికలు సిద్ధించినాక, ఆలోచన సఫలమైనాక సిగ్గుపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? తీగ ద్రాక్ష వల్లి ఉంటేనే ఎలాగో ఫలింపదో, మీరు నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలింపరు అన్నాడు. మనం ఆయనలో నిలిచి ఉంటే మనకు సిగ్గుపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? నా ఆజ్ఞలు మీకు గొప్ప లాభం కలగజేస్తాను వచ్చింది. మనకు గొప్ప లాభం ఇచ్చినప్పుడు సిగ్గుపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ధర్మశాస్త్రం అంతా చెప్తున్నది, నూతన నిబంధన అంతా చెప్తున్నది, యేసు యొక్క కృపాకాలం కూడా చెప్తున్నది. ఇక కృపాకాలం అయితే నీకు అర్హత అవసరం లేదు, యోగ్యత అవసరం లేదు, ఇంకా నీకు ఏ భారం అవసరం లేదు. నీ భారం యెహోవా మీద మోపు అనే ఉద్దేశాన్ని సఫలపరుస్తుంది రాసింది. కనుక దయచేసి నేను చెప్పేది ఒకటే మాట. నా జనులు అంటే ఎవరు? ఆయనందు విశ్వాసం ఇచ్చినవారు. నా జనులు అంటే ఎవరు? ఆయన ధ్వజం ఎత్తినవారు, అంటే 10 మందిలో ఆయన గురించి సిగ్గుపడకుండా యేసుని చూపించేవారు. నా జనులు అంటే ఎవరు? ఆయన చిత్త ప్రకారం భూమి మీద నడిచినవారు. నా జనులు అంటే ఎవరు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అడుగుదారిలో నడిచినవారు. నా జనులు అంటే సత్యంలో నిలకడగా ఉన్నవాళ్ళు. నా జనులు అంటే ఆయన ఉద్దేశాలన్నీ తెలుసుకొని నడుచుకునేవారు. ఈ విధంగా నడుచుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా
సిగ్గుపడే పరిస్థితి దేవుడు మనకు రానివాడు. కనుక ఇవన్నీ మరి ఎలా వస్తాయో మనకంటే ఒకటే మాట చెప్తున్నాడు దావీదు భక్తుడు 23వ కీర్తన 2వ వచనంలో, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూసిన ఆయన సిగ్గుపడే పరిస్థితి దావీదు కూడా రాలేదు. 4 దేశాల రాజులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు 4 దేశాల రాజులు కూడా ఓడిపోయారు. కారణం ఏంటిది? మరి ఓడిపోవటానికి కారణం ఏంటిది? పచ్చిక గల చోట్ల ఆయనే, అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడటం, పచ్చిక గల చోటు, దర్శనం రావటం, అప్పటికప్పుడు దేవుడు దర్శనం ద్వారా గైడెన్స్ చేయటం, పచ్చిక గల చోటు, కళ రావటం, ఇవాళ ఏం చేయాలన్నది కళలో చూపించటం. ఈరోజు ఏం చేయాలో యోసేపుకు దేవుడు కళలో చూపించండి. ఈరోజు మరియమ్మతో సమాధాన పడాలి, అది పచ్చిక గల చోటు. సిగ్గుపడే పరిస్థితి రాదు. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి ఇలా చెప్పుకోవాలనుకుంటే. పచ్చిక గల చోట్ల అంటే అప్పటికప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చే ఆలోచన, అప్పటికప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చే ఉద్దేశం, అప్పటికప్పుడు దేవుని దగ్గర నుంచి వచ్చే నడిపింపు. నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పి నేను నడిపిస్తాను, అది. కనుక దేవుడు నడిపింపు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును, నువ్వు నీరుగట్టిన తోట వలన ఎప్పుడూ బుక్కుచుండి నీటి ఊట వలన ఉండదామంటాడు. కనుక దయచేసి దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు అశ్రద్ధ చేయకండి. పచ్చికాల చెట్ల నిన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల దగ్గర నడిపిస్తున్నాడు. నా శాంతినే మీకు ఇస్తున్నాను. పచ్చిక గల చోటు అంటే అర్థమైంది, పరిశుద్ధాత్మ ద్వారా బోధించే బోధ. పచ్చిక గల చోటు అంటే తను ప్రేరేపిన అన్ని విషయాల్లో ఆయన నీతిని అనుసరించి నడవటం, అన్ని విషయాల్లో మనకు ప్రతి విషయంలో దేవుడు మనకు ఆలోచన ఇచ్చి నడిపించటం. దావీదు భక్తుడు అంటాడు, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించాను, రాత్రి గడియలను అంతా నాకు బోధిస్తాను. 16 కీర్తన 7వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన మొర ఆలకించిందంటాడు. దావీదు భక్తుడు అంటాడు, జిగటగల దొంగ ఊబి నుంచి నాశనకరం గుంటల నుంచి నన్ను తప్పించినంటాడు. క్రీస్తు అనే బండ మీద నా పాదాలు నిలిపినంటాడు. అదే సిగ్గుపడని పరిస్థితి అన్నమాట. నా జనునికి ఎన్నటికీ సిగ్గునందరు. ఇలా మనకు దేవుడు ఆలోచన ఇస్తాడు, కరుణిస్తాడు, దర్శనం ఇస్తాడు, హెచ్చరికలు చేస్తాడు, గద్దిస్తాడు. తప్పు చేయకుండా మనం క్లిష్ట పరిస్థితుల్లో తప్పు చేస్తాం. క్లిష్ట పరిస్థితుల్లో మనకు దర్శనం ఉండాలి. యేసు ప్రభు మరి గెత్సేమనే తోటలో క్లిష్ట పరిస్థితులు పరలోకం నుంచి ఆయన దూత కనబడడానికి బలపరిచను 22:43లో రాసి ఉంటుంది లూకాసు వార్తలో. కనుక దయచేసి యేసు ప్రభుకే దర్శనం అవసరం ఉంటే నీకు నాకు దర్శనం వద్దా? పౌలు భక్తునికే దర్శనం అవసరం ఉంటే నీకు నాకు దర్శనం వద్దా? అదే పచ్చిక గల చోటు అన్నమాట. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించినట్లు నేను మిమ్మును దర్శింతును. చూస్తున్న దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, నీ ఇష్టమైన చెట్టు నడు కావో పివో మజాకారో ఎడుదిరు అడిదిరు, ఏ వ్యసనం ఏ ఆలోచన ఈ తలంపు ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం, ఇక్కడ కొద్దిసేపు ఉద్యోగం, అక్కడ కొద్దిసేపు ఉద్యోగం, ఈ ఊళ్ళో కొద్దిసేపు ఆ ఊళ్ళో కొద్దిసేపు, మొత్తం ఇక్కడక్కడ మొత్తం తిరిగిన ఇష్టం వచ్చినట్టు. ఈ వ్యాపారం కొద్దిసేపు, ఇంకా కొంతమంది అయితే గమ్మత్తు, ఈ భర్తను కొద్దిసేపు ఆ భర్తను కొద్దిసేపు, గమ్మత్తు కొంతమంది ఈ భార్యను కొద్దిసేపు ఆ భార్యను కొద్దిసేపు, ఇష్టం వచ్చినట్టు చేసుకో. అన్నిట్లలో ఫెయిల్ అయినాక రా దేవుని దగ్గరికి. అప్పుడు వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని అడుగు, తెలుసుకో. యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, రాజ్యమునకు 70 బబులోను రాజ్యమునకు 70 సంవత్సరం గతించిన తర్వాతనే, అంటే నువ్వు తిరగాల్సినంత తిరిగిన తర్వాతనే మిమ్మల్ని గుర్చిన నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శించను. ఒక దర్శనం ఇచ్చిందంటే దేవుని దగ్గరికి ఉరికొస్తాం. నువ్వు చూడండి, పౌలు భక్తుడు ఇష్టం వచ్చాడు తిరిగాడు, మజాకరో సంపు గంపని. దేవుడు దర్శనం ఇచ్చితే గుర్రమికలు కింద పడితే కళ్ళు పోతే అక్కడ నేను పలికిన శుభవార్త నెరవేర్చి సౌలా నన్ను ఎందుకు విమర్శించును, అది శుభవార్త. నువ్వెవడో నువ్వు హింసించుతున్న యేసుని అంటాడు.
ప్రభువా, నేనేమి చేయగలుగుతున్నాను? ఈ స్థలంలోకి మిమ్మల్ని తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మల్ని దర్శించను. దర్శిస్తేనే వచ్చిండు ఆయన, దర్శనం లేకపోతే లేదు. దర్శనాలు నమ్మవు, నువ్వు దేవుని దగ్గర రావు. బాప్తిసం తీసుకుంటే నీతిమంతుడవా? ఎవరు చెప్పారు నీకు బాప్తిసం తీసుకుంటే నీతిమంతుడు? బాప్తిసం తీసుకున్న రోజే ఆ నీళ్ళ నుంచి బయటకు వచ్చిన సేపే నీతిమంతుడు. అందుకొరికే బాప్తిసం ఇచ్చే యోహాను సర్ప సంతానమా అంటాడు. నీతిమంతులుగా మారుస్తుండు కదా. సర్ప సంతానం ఎందుకన్నా గుణం మారదన్నమాట, వాళ్ళది స్వభావం మారదు కాబట్టి తెలుసు ఆయనకు. కాబట్టి సర్ప సంతానం అంటాడు. ఇళ్ళలో మునిగితే పరిశుద్ధాత్మ పొందితే రక్షణ ఉంటుందా? సేవ చేస్తే రక్షణ ఉంటుందా? పాట పాడితే రక్షణ ఉంటుందా? బోధన చేస్తే రక్షణ ఉంటుందా? దయాలలో కొడితే రక్షణ ఉంటుందా? రోగులను బాగు చేస్తే రక్షణ ఉంటుందా? సంఘాలు కడితే రక్షణ ఉంటుందా? బాప్తిస్మాలు ఇస్తే రక్షణ ఉంటుందా? రక్షణ అనేది బాగా జాగ్రత్తగా వినండి. నువ్వు సిగ్గుపడే పరిస్థితులు రాకుండా ఉంటే నువ్వు రక్షణలో ఉన్నట్టు. ఎందుకు సిగ్గుపడే పరిస్థితులు వస్తున్నాయంటే నువ్వు కుల భేదాలు పెడుతున్నావు, మత భేదాలు పెడుతున్నావు, వంశ భేదాలు పెడుతున్నావు, వర్గ భేదాలు పెడుతున్నావు, ధనవంతులు దరిద్రులను భేదం పెడుతున్నావు, సామాన్యులు సామంతులను భేదం పెడుతున్నావు, ఈ దేశ పొలం ఆ దేశ పొలం పెడుతున్నావు, ఏ కులం ఆ కులం భేదాలు పెడుతున్నావు, ఏ మతం మతం భేదాలు పెడుతున్నావు. కనుక అందుకొరకు రోమాపత్రిక 2:8 రోమా సంఘులు చేసిన పొరపాటు ఎందుకు చూపెడుతున్నాను. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. రోమ సంఘస్థులు బాప్తిసం తీసుకున్న వాళ్ళే, కానీ దేవుని ఉగ్రత రౌద్రంలో ఉన్నారు వాళ్ళు. అయితే భేదములు పుట్టిస్తున్నారు, సత్యానికి లోబట్టలేదు. సత్యం భేదం పుట్టించమని చెప్తుందా? భేదం పుట్టిస్తే నువ్వు సత్యంలో లేనట్టే అని యూదా పత్రిక 19 చెప్తున్నది. కనుక అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ఏమని చెప్తున్నది? 19 అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగచేసి. భేదాలు ఎవరు కలిగిస్తుంది చెప్పండి? ఈ కులం ఆ కులం, ఈ మతం మతం, ధనవంతుడు దరిద్రుడు, వీళ్ళకు తిరిగి ప్రార్థన వాళ్ళకు తిరిగి ప్రార్థన, వీళ్ళకు తిరిగి ఆదరణ వాళ్ళకు తిరిగి ఆదరణ, వీళ్ళకు తిరిగి ప్రేమ వాళ్ళకు తిరిగి ప్రేమ. ఎవరు పెట్టిస్తున్నారు చెప్పండి? అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారు నుండి భేదాలు కలిగిస్తున్నారు. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి వాక్యం వినేటప్పుడు. ఉత్తగానే బాధలు పోతే ఉత్తగానే ఈజీగా పైకి వస్తాం మనం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక. సత్యం ఇప్పుడు భేదం పుట్టించేది ఎప్పుడు సత్యం కాదు. దుర్నీతికి లోబడి వారి మీదకి, దుర్నీతికి దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దని మొదటి వాక్యంలో కీర్తనలో రాసింది. నువ్వు దుర్నీతికి లోబడితే స్వనీతి అంటే కొంత నయం, అది కూడా మంచిది కాదు. స్వనీతి మురుగుగుడ్డల వంటిది, దుర్నీతి ఇక మళ్ళీ ఆ గుడ్డల్ని ఏ గుడ్డలు అనకూడదు. దుర్నీతి అసలు ఇక చెప్పొద్దుగా. లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దేవుని ఉగ్రత దేవుని రౌద్రం వస్తుంది దుర్నీతి లోబడి వారి మీదకి. చాలామంది క్రైస్తవులు దేవుని ఉగ్రత గురైపోతున్నారు. దావీదు కూడా దేవాని కోపం చిత్రాన్ని గద్దెంపుకొని ఉగ్ర చిత్రాన్ని శిక్షింపకు. కొద్దిగా చిన్న తప్పు ఉంటే చాలు మస్తు దెబ్బలు. దేవా నీ బాణములు నాలో గట్టిగా నాటినే ఉంటాడు. ఉత్తగానే నీతిమంతులు అవుతారా? బాణం వేస్తేనే నీతిమంతులు అవుతారు. శ్రమలు పెడితేనే దీనత్వం వస్తుంది. నేను శ్రమల పాలై దీనుడనైతేనే అంటాడు 70 కీర్తనలో ఆఖరి వచనంలో. నేను శ్రమ తింటే నాకు మేలాయన అంటాడు 119 కీర్తన 71 వచనంలో. 70 కీర్తన ఆఖరి వచనం. కనుక నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా ఆలస్యము చేయకుమి. కృష్ణులో దేవుని యొక్క వాక్యం చెప్తున్నా. అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. అయితే భేదాలు పుట్టిస్తున్నారు. సత్యమునకు లోబడక, సత్యానికి లోబట్టలేదు, దుర్నీతికి లోబడుతున్నారు. దుర్నీతి లోబడేవారి మీదకి దేవుని ఉగ్రత దేవుని రౌద్రం వస్తుందని రాజు. కనుక దయచేసి అశ్రద్ధ చేయొద్దని ప్రభుపేట మనం చేస్తున్నాం. కనుక
మరి ఈ వయసులోనే, ఈ చిన్నతనంలోనే, నమ్మిన తొలి దినాల్లోనే ఈ భారం దేవుడు ఎందుకు మోపాడు? భేదాలు పుట్టియొద్దని, అదొక భారం కదా. సత్యానికి లోబడం అంటాడు, అదొక భారం కదా. దుర్నీతికి లోబడి ఎన్ని కోరికలు నెరవేర్చుకున్నాం. దుర్నీతికి లోబడొద్దు అంటాడు, అదొక పెద్ద భారం కదా. కనుక దేవుడు ఆజ్ఞాయిస్తున్నాడు, నువ్వు ఇష్టం వచ్చాడు తిరుగు ఒక దెబ్బ తీసి దర్శనం ఇచ్చి రప్పిస్తాడు. పచ్చికవుల చోట్ల పరుండు అంటే అప్పటికప్పుడు దేవుని దగ్గర నుంచి దర్శనము, ప్రేరేపణ, ప్రత్యక్షత, కళ, ప్రవచనం, ఉపదేశం, అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు, స్వస్థతలు వీటిని అనుసరించినాడు. శాంతికరణ జలం దగ్గర నడిపిస్తాడు. దాన్ని బట్టి ఆయన కృపణ మీద అధికంగా ఉంటుంది. విలాపవాక్యాలు 3:28. అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. ఎక్కడ కూర్చుంటున్నారు? ఒంటరిగా ఎక్కడ కూర్చుంటారు? అంత ముచ్చట్లు దంటలు వేసి ముచ్చట్లు పెడుతున్నారు. నీ మీద భారం మోపిండు దేవుడు, సేవా భారం మోపిండు. ఆయన కాడి మోయాలి. అందుకొరకే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త దగ్గర మీకు విశ్రాంతి కలిగేస్తాను. ఎవరికి విశ్రాంతి? మత్తయి సువార్త 11:29 నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉండును. కాబట్టి చదవండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. విలాపవాక్యాలు 3:28 అతని మీద ఆ కాడిని మోపిన వాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా ఉంటే కూర్చోవాలి. ఒంటరిగా ఉంటే యేసుదేవుడు నీ దగ్గర కూర్చోడు. నువ్వు జంటగా ఉంటే నీ దగ్గర రాడు. వింటున్నారా? అందుకొరకే కొంతమంది యవనస్తులు దేవుని దగ్గర నేర్చుకునేంత వరకు పెళ్ళిళ్ళు కావు. జంటకు పోతే అయిపోయిగా. జంటకు పోతే దేవుడు దూరం. దేవుని దగ్గర బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటే దేవుడిగా తర్వాత మీ జీవితం అంతా హాయి ఉంటుంది, అంతా సంబరం ఉంటుంది. ఇక దవ్వుకున్న దేవుని దగ్గర నేర్చుకోకుండా పెళ్ళి అయితే ఇక ఆయనే అల్లం బెల్లంలాగా ఉంటుంది. ఇక వద్దు, ఇక మరి చెప్పొద్దు. ఇక నేనైతే నోరు తెరిచి హాని పిలుస్తాడు, ఆయన అబ్బి అని ఉంటుంది. ఇక చెప్పొద్దు ఇక అసలు. ఇంత ఘోరము. మరి అల్పకాలం పాపముగా అనిపించింది. దేవుని పేరుతో శ్రమను మించి మేర నివసించి పారు కుమారుని పెంచుకోలేదు. ఎలాగా ప్రతిఫలంగా కలుగు బహుమానం దృష్టించునని మోసే భక్తుని విషయంలో యువరాజు రాజకుమారుడు రాజరికంలో ఉండాలి, రాజుగా పరిపాలన చేయాలి. కానీ దాన్ని తోసేసాడు. దేవుని ప్రజలతో శ్రమనే గొప్ప భాగ్యం మన్నించింది. కనుక అతని మీద దేవుడు కాని మోపిండు. నువ్వు ఒంటరిగా ఉంటే నీ దగ్గరకు వచ్చి అన్నీ నేర్పిస్తాడు. నువ్వు జంటగా ఉంటే నువ్వు నేర్చుకోవటం కష్టం. అందుకనుక దేవుడిని నమ్మినంగానే దేవుడు నన్ను సంవత్సరన్నర ఒంటరితనంలో ఉంచాను. ఆ సంవత్సరన్నరలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. తర్వాత దేవుడు తోడున్నాడు. ఇంకా చూడండి, అప్పుడు మనుషులను పెట్టే జాలరైపోయాను. చేపలు ఎంత చేపలు పెడితే అంత లాభం మనకు. చేపలకు పైసలు అన్న సముద్రానికి ఉత్తగా బలవేసి తెచ్చుకోవటం. ఇక మీరు కష్టపడి ఏదైనా కష్టం, అది చేపలు బలపట్టుకోవటం కష్టం, అది అని ఉద్యోగం. అంత ఈజీగా బాగుపడవచ్చు అని ఎంతమంది చెప్పినా కూడా నా మాట శివన పెట్టాలి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మహిమ సిస్టర్ ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన.